విజయం ఎప్పుడు కూడా పరాజయాల్లోనే దాగి ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ తీసుకుంటే మనకి ఒక వ్యక్తి 21 సంవత్సరాల వయసులో వ్యాపారంలో నష్టపోవటం జరిగింది. తర్వాత 22 ఏళ్ల వయసులో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని పొందటం జరిగింది. 24వ ఏట మళ్ళీ వ్యాపారం చేసి మళ్ళీ వ్యాపారంలో నష్టపోవటం జరిగింది. 26వ ఏట తను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి భాగస్వామిని కోల్పోవటం జరిగింది. 27వ ఏట అతను భౌతికంగా నరాల జబ్బుకు గురి కావటం జరిగింది. 34వ ఏట పార్లమెంటుకు పోటీ చేసి మళ్ళీ ఓటమి పొందటం జరిగింది. 47వ ఏట వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే 52వ ఏట ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నిక అవటం జరిగింది. అతను ఎవరో కాదండి, అమెరికా దేశ అప్పటి అధ్యక్షుడైనటువంటి అబ్రహం లింకన్. అబ్రహం లింకన్ యొక్క విజయాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ విజయం వెనక దాగి ఉన్నటువంటి పరాజయాలను మనం చూడాలి. ఆ పరాజయాలను ఛేదించుకుంటూ సానుకూల దృక్పథంతో ఎక్కడా కుంగిపోకుండా మళ్ళీ ముందుకు సాగి ఆ దేశానికి అధ్యక్షుడు ఎనలేని కీర్తిని సాధించాడు. కాబట్టి విజయం ఎప్పుడూ కూడా పరాజయాల్లోనే దాగి ఉంటుంది.